హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు నేను రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చండి. సో త్వరలోనైతే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనేది వాళ్ళ ఖాతాలో జమ కావడం జరుగుతుందని అయితే మనకి పత్రికా పెట్టడం ద్వారా అయితే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ముందుగా చూసుకున్నట్లయితే 45.71 లక్షల రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో దానికి సంబంధించి నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. సో ఏ రైతులకు పడతాయి, ఏ రైతులకు పడవు, అలానే ఒక వెబ్సైట్లో అయితే మీరు మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. సో అలానే పీఎం కిసాన్ వెబ్సైట్లో అయితే మీకు పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయని కూడా తెలుసుకోవచ్చండి. సో అది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మీరు ముందుగా స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఇది పత్రికా పైన ద్వారా ఇచ్చిన ఆర్టికల్ అండి. సో దీంట్లో మనకి ముఖ్యంగా తెలియజేయడం ఏమిటంటే అన్నదాత సుఖీభవ అలానే పీఎం కిసాన్ పథకం అమలుకు రంగం సిద్ధమవుతోందని అయితే మనకి దీని ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి 45.71 లక్షల రైతు కుటుంబాలకు అర్హులుగా గుర్తించడం జరిగిందని కూడా తెలియజేయడం జరిగిందండి. వీరికి ఏడాదికి 20,000 చొప్పున 3 విడతల్లో లబ్ధి చేకూరుతుందని, పీఎం కిసాన్ కింద ఈ నెల 20న ఒక్కో రైతు కుటుంబానికి 2,000 చొప్పున విడుదల చేసే అవకాశం ఉందని రాష్ట్రానికి సమాచారం అయితే అందినట్లయితే మనకి తెలియజేయడం జరిగిందండి. అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా తొలి విడతలో 5,000 చొప్పున జమ చేయనున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. సో మొత్తంగా రైతులకైతే తొలి విడత 7,000 అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో పీఎం కిసాన్ అనేది 2,000, అలానే అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000. సో ఈ రెండు కలిపి 7,000 అనేది మీ బ్యాంక్ ఖాతాల్లో 20వ తేదీ జమ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో ఆ రోజు కన్ఫామ్గా ఫిక్స్ అయినట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సమాచారం కూడా ఉందండి. సో నిధుల విడుదల తేదీలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా మార్పులు చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తే ఈ అన్నదాత సుఖీభవ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే విడుదల చేస్తుంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. సో పీఎం కిసాన్ ఎప్పుడైతే అన్నదాత సుఖీభవ కూడా అప్పుడే మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. సో ఈ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండో విడత అనేది అక్టోబర్లో జమ అయ్యే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలియజేయడం జరిగింది. అలానే రాష్ట్ర ప్రభుత్వం ఈ 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలిపి 7,000 మూడో విడతకు సంబంధించి వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్లయితే సమాచారం రావడం జరిగింది. 4,000 కేంద్ర ప్రభుత్వం, 2,000 కలిపి 6,000 పంపిణీ చేస్తామనేది కూడా తెలియజేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే 3 విడతలకు సంబంధించి కూడా మనకి లిస్ట్ అనేది రావడం జరిగింది. సో అక్టోబర్లో రెండో విడత, జనవరిలో మూడో విడత అనేది బ్యాంక్ ఖాతాల్లో లబ్ధిదారుల యొక్క ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ యొక్క ఖాతాలో జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగింది. సో ప్రెజెంట్ ఈ నెల 20వ తేదీన అయితే 45.71 లక్షల మందికి అయితే ఈ పీఎం కిసాన్ లబ్ధి చేరే అవకాశం ఉందని అయితే ప్రభుత్వం అంచనా వేయడం జరిగిందండి. వీళ్ళందరినీ కూడా అర్హులుగా గుర్తించినట్లయితే మనకి తెలియజేయడం జరుగుతుందండి ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈకేవైసీ పూర్తి చేశాకే ఈ అన్నదాత సుఖీభవ నిధులు అనేవి జమ కావడం జరుగుతుందని అయితే మనకి ఒక ఇవ్వడం జరిగిందండి పత్రికా ప్రకటన ద్వారా అయితే. సో కవితల వారీగా చూస్తే రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో ప్రజాప్రతినిధులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, వ్యవసాయ యువతర అవసరాలకు భూములకు వినియోగించేవారు తదితర వినియోగదారులని మినహాయింపు మొత్తం 79 లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభవ పరిధిలోకి వచ్చారని రైతు సేవా కేంద్రం పరిశీలనలో తేలింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో మొత్తం 93 లక్షల మంది ఉండగా సో కొంతమందిని అయితే రిమూవ్ చేయడం జరిగిందండి. సో ఎందుకంటే వాళ్ళు ఆదాయ పన్ను ఎక్కువ ఉండడం వల్ల, అలానే వాళ్ళు చేసే పనులు ఎక్కువ పన్ను చెల్లించేవారు అయి ఉండొచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది అనర్హులను అయితే రిమూవ్ చేయడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 45.71 లక్షల కుటుంబాలను అన్నదాత సుఖీభవ అర్హులుగా తేల్చారు. ఈకేవైసీ పూర్తి చేసిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కానున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో ఈకేవైసీ అనేది కంపల్సరీ అయితే చేయించుకోవాలండి. లాస్ట్ పీఎం కిసాన్ విడతలోనే అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో మీకు ఈకేవైసీ పూర్తయి ఉంటేనే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు అనేవి పడతాయని తెలియజేయడం జరిగింది. సో కాబట్టి మీరు పీఎం కిసాన్
అలానే అన్నదాత సుఖీభవ మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేయించుకోనండి. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కౌలు రైతులకు కార్డులు ఇచ్చాక అన్నదాత సుఖీభవ అనేది వర్తించబడుతుందనేది తెలియజేయడం జరిగింది. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ వర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకునింది. వీరికి కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వలేదనైతే తెలియజేయడం జరుగుతుందండి. పంట కాలం మొదలయ్యాక వారిని గుర్తించి జాబితాలు తయారు చేశారు. తరువాత వారికి అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం 20,000 చొప్పున ఇవ్వనున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో, కౌలు రైతులకు కార్డులు ఇచ్చాక అన్నదాత సుఖీభవ కింద 20,000 అనేది రావడం జరుగుతుంది. సో, ముందుగా అయితే వారికి రాదండి. సో, ఎందుకంటే కౌలు రైతులు కాబట్టి ఏమైనా అనర్హులు ఉన్నట్లు కూడా గుర్తించడం జరుగుతుంది. సో, అనర్హులకి ఆ పథకం వర్తించబడకూడదని ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో, ఇప్పుడైతే ఆన్‌లైన్‌లో మీ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను చెప్తాను. సో, మీరు ముందుగా ఏం చేయాలంటే క్రోమ్ బ్రౌజర్‌లోకెళ్ళేసి అన్నదాత సుఖీభవ .com అని టైప్ చేస్తే సో, ఈ విధంగా ఇంటర్‌ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో, మీరు ఫస్ట్ ఉన్న లింక్‌నైతే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, క్లిక్ చేసుకున్న తర్వాత లోగో అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ప్రభుత్వం అయితే రీసెంట్‌గా అయితే మార్చడం జరిగింది. సో, ఇక్కడ ఏం చేయాలంటే మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత చెక్ యువర్ స్టేటస్ అని ఉంటుంది. సో, దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, నేనైతే క్లిక్ చేస్తున్నాను చూడండి. సో, తర్వాత ఇంటర్‌ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ నౌ యువర్ స్టేటస్ అని ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు అన్నదాత సుఖీభావకి ఏదైతే ఇచ్చుంటారో అదైతే ఇవ్వండి. నేనైతే ఇవ్వడం జరిగింది. సో, తర్వాత పక్కన ఎంటర్ క్యాప్చా అని అడుగుతుంది. సో, క్యాప్చా అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు. సో, నేనైతే క్యాప్చా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి. తర్వాత పక్కన సెర్చ్ అని టైప్ చేస్తే సో, మీకు లోగో అనేది రావడం జరుగుతుంది. సో, లోగో వచ్చిన తర్వాత అక్కడ స్టేటస్ అనేది అప్రూవల్ ఉంటే ఎంఆర్ఓ అప్రూవల్ అని గనుక ఉంటే మీకు పీఎం కిసాన్ అనేది అలానే అన్నదాత సుఖీభవ అనేది పడడం జరుగుతుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, అదేవిధంగా ఇప్పుడు పీఎం కిసాన్‌కి సంబంధించి వెబ్‌సైట్ అయితే నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. సో, ఇదేనండి పీఎం కిసాన్‌కి సంబంధించిన వెబ్‌సైట్ అయితే. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనకి క్లారిటీగా అయితే మెన్షన్ చేసింది ఏమిటంటే ప్రైమ్ మినిస్టర్ హాస్ రిలీజ్డ్ ద 19th ఇన్‌స్టాల్‌మెంట్ ఆఫ్ ద పీఎం కిసాన్ యోజన ఆన్ 24th February 2025 అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ రిలీజ్ డేట్ ఎప్పుడైతే మారుతుందో అప్పుడైతే మీకు పీఎం కిసాన్‌తో పాటు అన్నదాత సుఖీభవ కూడా మీ దాంట్లో జమ కావడం జరుగుతుంది. సో, ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సో, ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయించుకోవాలండాలి అనేది మనకి తెలియజేయడం జరుగుతుంది. సో, ఇక్కడ పైన రిలీజ్డ్ ద 19th ఇన్‌స్టాల్‌మెంట్ దగ్గర 20th ఇన్‌స్టాల్‌మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో, రిలీజ్ డేట్ దగ్గర అయితే 20th జూన్ 2025 అయితే రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చండి. సో, ఎప్పుడు జమ అవుతాయి అనైతే సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇదేనండి అన్నదాత సుఖీభవకి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ విధంగా అయితే మీ మొబైల్‌లో మీరే చెక్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు కూడా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో, ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం ద్వారా మాకు కొంచెం మోటివేషన్ అనేది ఉంటుంది. సో, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.